ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్య సందేశంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు. దేవా మరి గతించిన కాలం అంతటిలో కూడా ప్రభువా మాకు ఎంతగానో తోడుంటూ మాపై ఎంతో కృప చూపుతూ తండ్రి మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా సంరక్షిస్తూ పోషిస్తూ తండ్రి సజీవులుగా ఉంచినందుకే దేవా ఈ కొందనాలయ స్థుతుల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి అతి విలువైనటువంటి భాగ్యాన్ని ఈ పరిశుద్ధ దినాన మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్పదైన భాగ్యాన్ని ధన్యతను మాకు ఇచ్చినందుకు తండ్రి ఈ కొందనాలు స్థుతుల స్తోత్రంలో దేవా తండ్రి. మరి చెడు వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి ముఖ్య సమయంలోనికి వెళ్ళుచుండగా, మరి వాక్య సందేశంలోనికి వెళ్ళుచుండగా కొద్ది మాటలు ఆలోచించడానికి ధ్యానించడానికి దేవా నేను సిద్ధపడుతుండగా తండ్రి చెప్పుచున్న నాకు ఆత్మ సహాయాన్ని ముందుగా అనుగ్రహించండి తండ్రి. అలాగే సమయోచితమైన జ్ఞానపు మాటలు తండ్రి వినిపించి సంఘాన్ని బలపరచులాగున మీ కృపను దయచేయండి. మరి విన్నటువంటి మీ బిడ్డలందరూ కూడా తండ్రి వారి హృదయాలలో తండ్రి రాసుకొని ఎంతో విలువైన జ్ఞానమని దేవా మీరు చూపినటువంటి ప్రతి మాట కూడా మాకు మంచి మార్గంలో నడిపించడానికి, మా జీవితాలని అభివృద్ధి మార్గంలోనికి తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగకరమని గుర్తించి గ్రహించినట్లుగా తండ్రి వారి యొక్క హృదయాన్ని ఇక్కడ మాత్రమే కేంద్రీకరించినట్లుగా దేవా మీరు సహాయం చేయండి ప్రభా. మరి జరుగుతున్న కార్యక్రమం అంతటిలో కూడా చివరి వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా మనసు అనేది ఉంటుంది కదా. మనసు మనిషిని నడిపిస్తుందా, మనిషి ఆ మనసును నడిపిస్తాడా? ఏది ఎలా ఉంటే, ఎవరు దేన్ని నడిపిస్తే మంచిదని బైబిల్ చెప్తుంది. సరే, మనసు గురించి ఆలోచిస్తే ఒకరితో మాట్లాడాలి అంటే మనసుకు నచ్చాలి, ఒకటి తినాలి అంటే మన మనసుకు నచ్చాలి, ఒక చోటుకి వెళ్ళాలి అంటే మన మనసుకి నచ్చాలి, ఇంకా ఒకటి ఏదైనా పని చేయాలి అంటే మనసు ఉండాలి ఆ పనిపై. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే మనసు మనల్ని ఆదేశిస్తుందా అంటే ఒక ఆదేశాన్ని మనకి ఇస్తుంది, దాని ప్రకారంగా మనం వెళ్తున్నాం, అదే కదా అర్థమవుతుంది. మనసు ఏం చెప్తే అది చేస్తున్నాం. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అంటే ఆగుతున్నాం. ఇక్కడికి వెళ్తే మీకు మేలు జరగదు, ఇది కీడు అని అనిపిస్తే అప్పుడు దాని మాట వింటున్నాం. అంటే ఏది చేయాలన్నా సరే ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసులోంచి వస్తున్నాయి. మనసు మనిషిని నడిపిస్తుంది. ఈ మనసు అనేది రెండు భాగాలుగా ఉంటుంది ప్రతి మనిషికి కూడా. అది చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు. అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఈ ఒక చిన్న పార్ట్ చదవడానికి, దీని గురించి తెలుసుకోవడానికి సుమారు 8 సంవత్సరాలు పడుతుందంటండి. అంటే అంత సబ్జెక్ట్ ఉంది దాని గురించి. మన మైండ్ గురించే, మైండ్లో ఉన్న ఒక పార్ట్ ఇది, మన తలలో ఉన్న ఒక భాగం ఇది. ఇక్కడి నుంచి ఆజ్ఞ జారీ అవుతేనే మనిషి దాని ప్రకారంగా నడుస్తాడు. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ఆర్డర్ ఇస్తుంది, ఎలా ఆదేశిస్తుంది అని తెలుసుకోవడానికి 8 సంవత్సరాల టైం పడుతుంది అంటండి. ఆ ఒక్క పార్ట్ గురించి తెలుసుకోవడానికి. అంటే అంత సబ్జెక్ట్ ఉంది, అంత విలువైనది. నిజంగా ఇలాంటివి అర్థమైనప్పుడు
దేవుడు చేసిన నిర్మాణం, మనకి ఇచ్చినటువంటి బాడీ, శరీరం ఏదైతే ఉందో ఒక అద్భుతం అనిపిస్తుంది. ఏది విలువలేనిది కాదు, ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిదీ విలువైనది. ప్రతి దాని వెనక పెద్ద చరిత్ర ఉంది. దాని పనిచేసే తీరు, ఆలోచించే తీరు, అది నిర్మాణం జరిగినటువంటి ఆ వైఖరి, అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే మనిషిని నడిపిస్తుంది. అన్ని మంచి సజెషన్స్ ఇస్తుందా ఇది? ఏమిస్తుంది? చెడు కూడా ఇస్తుంది. దాన్ని బట్టే, అంటే మనసు చెప్పిన దాన్ని బట్టి మనిషి వెళ్తున్నాడు కదా. చెడు సలహాలు ఇచ్చిన వాళ్ళని ఏమంటున్నాం? వాళ్ళు చేసే పనును బట్టి చెడు సలహాలు ఇస్తే చెడ్డ కార్యాలు చేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి ఏమంటున్నాం? వీళ్ళు చెడ్డవాళ్ళు. ఎందుకంటే హత్య చేశారు, ఏదో ఒకటి చేశారు, ఏదో ఒక చెడు కార్యం చేశారు. కాబట్టి ఆ మనసును బట్టి మనిషి అలాంటోడో డిసైడ్ చేస్తున్నాను, నిర్ణయిస్తున్నాం. మంచి సలహాలు ఇస్తే మంచిగా పనిచేస్తున్నాడు. ప్రేమించేవాడు, అర్థం చేసుకునేవాళ్ళు, సక్రియలు చేసేవాళ్ళు, ఆ ఆదేశాల ప్రకారంగా వెళ్లే వాళ్ళని ఏమంటున్నామంటే మంచివాళ్ళు. చెడు సలహాలు ఇచ్చేసింది అనుకోండి, అలాంటప్పుడు ఏమంటున్నాం? చెడ్డవాళ్ళు. అంటే మనసు మనిషిని మంచివాడిగాను నడిపిస్తుంది, కొందరిలో చెడ్డవాళ్ళుగాను నడిపిస్తుంది. ఎందుకు తేడా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ దేవుడు కొందరికేమో మంచిగా ఉండే మనసునిచ్చి, కొందరికేమో చెడ్డగా ఉండే మనసునిచ్చారా? కరెక్ట్, ఒకటే ఇచ్చారు. అందరికి ఒకలాంటి మనసే ఇచ్చారు. మీరు వాడడాన్ని బట్టి అది మంచిదా, అది చెడ్డదా, అది మంచిదా చెడ్డదా అంటే మనమే తయారు చేసాం. ఇంతకీ మనసుని మంచిదానిగాను లేదా చెడ్డదానిగాను మనమే తయారు చేసాం. ఇప్పుడు మంచిగా నడిపించినంత వరకు బాగానే ఉంటది. చెడ్డ సజెషన్స్ ఇచ్చేస్తే అనుకోండి, మనిషి చెడిపోతాడు కదా. చాలా రకాలుగా చెడిపోతాడు, పక్కన వాళ్ళు కూడా చెడగొడతాడు. ఇది ఎలా జరుగుతుందంటే చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉండొచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం పడి ఉండొచ్చు. అంటే అతను మంచి వాళ్ళని చూస్తున్నాడా, దుర్మార్గులను చూస్తున్నాడా, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉండొచ్చు, స్కూల్లో జరిగిన సిచ్యువేషన్లు బట్టి ఉండొచ్చు, సినిమాల ప్రభావం ఉండొచ్చు, సీరియళ్ల ప్రభావం ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇలా రకరకాలుగా మనసు అనే నిర్మాణం జరిగిపోయింది. ఎవరికి వారిగా. అంటే మీ వాతావరణం మిమ్మల్ని ఒకలా మార్చేసింది, నా వాతావరణం నన్ను ఒకలా మార్చేసింది, మీకు తగిలిన వ్యక్తులు మిమ్మల్ని ఒకలా మార్చేశారు, తీర్చిదిద్దారు. నాకు ఉన్నటువంటి నా జీవితంలో నాకున్న వ్యక్తులు నన్ను ఒకలా మార్చారు. మొత్తానికి అందరి మనసు ఒకటి కాదు. దేవుడు ఇచ్చింది ఒకటే, ఒకలాంటిదే. ఆఫ్ అయిపోయిందండి. అదే అంటే సౌండ్ రాదండి సరిగా, సౌండ్ రాదు. ఓకే, ఇలా రకరకాల పరిస్థితుల వలన ఆ యొక్క మనిషి జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే అది మంచిగా ఆదేశం ఇచ్చింది అనుకోండి, మంచిగానే వెళ్ళిపోతున్నాడు. చెడు సలహాలు ఇచ్చేసింది అనుకో, అంటే మీలో ఉన్న ఒక పార్ట్ మిమ్మల్ని నడిపిస్తుంది. మీలో ఉన్న ఒక పార్ట్ మిమ్మల్ని నడిపిస్తుంది. అయితే ఇక్కడ చెప్తున్నాం కదా, చెడ్డగా ఇలా రకరకాలుగా ఎందుకు మారిపోయిందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలాంటి వ్యక్తులతో కలిసి పెరిగారో, ఎలాంటి మాటలు విన్నారో, ఎలాంటి దృశ్యాలు చూసారో,
అవి మంచివా చెడువా ఏదైనా సరే, సినిమాలు ఎలాంటివి చూసారో, సీరియల్స్ ఎలాంటివి చూసారో వాటి ప్రభావం ఇక్కడ స్టోర్ అయిపోయింది. ఇక్కడ స్టోర్ అయిపోయి కొన్ని రాసేసుకున్నాం తెలియకుండా, మనకి తెలియకుండానే కొన్ని మాటలు మన మనసులో రాసేసుకున్నాం. ఎలా రాసుకున్నాం? ఒక ఉదాహరణ చెప్తాను ఎలా రాసుకున్నాము. ఇద్దరు భార్య భర్తలకి ఎప్పుడు గొడవ అయిపోతూనే ఉంది. అలాని వాళ్ళకి ఏమీ లోటు లేదు. భర్త మంచి ఉద్యోగస్తుడు, చాలా బాగా సంపాదిస్తున్నాడు. కానీ భార్యను మాత్రం ప్రతిరోజు కొడుతూనే ఉన్నాడు. ఏంటి అంటే తప్పు చేసినా చెయ్యకపోయినా, కారణం ఉన్నా కారణం లేకపోయినా ప్రతిరోజు కొడుతూనే ఉంటే ఈ భార్య భరించలేక కంప్లైంట్ చేసి ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది కౌన్సిలింగ్కి. ఇతను ప్రవర్తన నాకు అర్థం కావట్లేదండి, నేనంటే ఇష్టం లేక ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు, నేను లేదంటే ఏమన్నా తప్పు చేశానో తెలియట్లేదు, అంతా మంచిగానే చూసుకుంటాడు, మాకు ఏ లోటు లేదు, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, డబ్బుకి లోటు ఏమీ లేదు, లైఫ్ అంతా బాగానే వెళ్తుంది, కానీ ప్రతిరోజు కొడతానే ఉంటాడు, ఒక కారణం అంటూ ఉండదు, ఒక ఇదంటూ ఉండదు, ఒక సిచ్యువేషన్ ఉండదు, మాట్లాడితే గొడవ, మాట్లాడితే కొట్టడం, ఇది నేను భరించలేకపోతున్నాను, ఒకసారి మీరు మాట్లాడండి అని చెప్పి తీసుకెళ్తే డాక్టర్ గారు ప్రశ్నించారు భర్తని, ఎందుకయ్యా అందరిలాగా మీకు ఏ సమస్యలు లేవు కదా, నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు, బాగా సంపాదిస్తున్నావు, మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా, మీరు హ్యాపీగా నిజానికి సంతోషంగా మీ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు కదా, మీకున్న సమస్య ఏంటి అని అడిగాడు. అడిగితే అతను ఏం చెప్పాడంటే, భార్య అంటే కొట్టాలి కదండి, మరి ఆ భార్య అంటే పడాలి కదండి, భార్య అంటే బానిసే కదండి, అంతే నా చెప్పు చేతుల్లో ఉండాలి. ఎందుకు ఎలాగా? ఎందుకేముంటండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా తాత కొట్టాడు, మా నాన్న కొట్టాడు, ఇప్పుడు నేను కొట్టాలి, నా కొడుకు అదే కొడతాడు. అంటే ఇతను మనసుపై ఏ ముద్ర వేసుకున్నాడు? చిన్నప్పటి నుంచి ఏదైతే చూశాడో, తాత కొట్టడం చూశాడు, తండ్రి కొట్టడం చూశాడు, నేను అదే చెయ్యాలి, నా కొడుకు అదే చేస్తాడు, ఈ ముద్ర వేసేసుకున్నాడు. అంటే ఇది రాసేసాడు. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏవైతే తండ్రి బూతులు తిట్టాడు అనుకోండి, నేను ఇదే ముద్ర వేసుకుంటారు, ఇదే రాసేసుకుంటారు. తెలియదు పాపం వాళ్ళకి, ఆ మనసు తీసేసుకుంటుంది, మైండ్ లో స్టోర్ అయిపోతున్నాయి ఈ విషయాలు అనేది తెలీదు. ఆ మాటలు రాసేసుకుని ఎలా ఉండాలన్నమాట అని ముద్రించుకుంటారు. ఇంకొంతమంది తాగుతూ ఉంటారు ఎప్పుడు చూసినాని. ఇప్పుడు సరిగ్గా గైడ్ చేయలేదనుకోండి ఆ ఇంట్లో పిల్లలు కూడా, వాళ్ళు ఏం చేస్తారంటే, మా నాన్న తాగాడు, మా తాత తాగుతున్నాడు, నేను తాగాలి, నా కొడుకు తాగాలి. అంటే ఇది ఒక అజ్ఞానమైన దిశలో మైండ్ తీసుకుంటుంది, మనకే తెలియదు. నేనున్నాను అనుకోండి, ఇంట్లో ఏదైతే చూసానో, అంటే ఉదయం లేవాలి, గిన్నెలు తోమాలి, వంట చేయాలి, ఇది చేయాలి, ఇదే రాసుకుంటాను. ఇంకోలా జరిగింది అనుకోండి ఇంట్లో, అది రాసుకుంటాను. అంటే తెలియకుండానే ఇప్పుడు ఆ మనిషి అక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళిన భర్త ఏం రాసుకున్నాడు? కొట్టాలి, తిట్టాలి, అవి పడాలి, అంతే. కారణం ఏమీ అవసరం లేదు, ఎందుకంటే తరతరాలుగా నేను ఇదే చూస్తున్నాను, సంవత్సరాలుగా. అంటే మనసు మోసం చేస్తుందా ఇక్కడ? మనసు మోసం చేస్తుంది ఒక్కొక్కసారి. మనసు అన్ని విషయాలలో కూడా మిమ్మల్ని మంచి దారిలోనే నడిపించదు, ఒక్కొక్కసారి రాంగ్ సజెషన్స్ ఇచ్చేస్తుంది. అది మీరు తీసుకోవాలా వద్దా అనేది జాగ్రత్తగా దీన్ని డీల్ చేయగలిగితే లైఫ్ హ్యాపీగా ఉండాలా, డీల్ చేయలేకపోతే బాధాకరంగానూ మారిపోద్ది. దీనికే దేవుడు ఒక మాట చెప్పారు, సామెతల గ్రంథం 28:26. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఆగండి, ఇక్కడ ఏమంటున్నారు? తన మనస్సును నమ్ముకుంటే బుద్ధిహీనుడు. అన్ని విషయాలలో నమ్మేయకూడదు.
జ్ఞానముగా ప్రవర్తించేవాడు అంటే మనస్సు నుండి తప్పించుకోవాలి. అప్పుడు అంటే ఒకటి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మనసు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నువ్వు వెళ్ళిపోకు, నువ్వు ఆదేశించు, నువ్వు చెప్పినట్లుగా నీ మనసు పని చేయాలి నీ కోసం. అంటే నువ్వు ఆదేశం ఇవ్వాలి, అది పని చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో రాయకూడనివి రాసేస్తుంది, అందులో చేయకూడని పనులు స్టోర్ చేస్తుంది, వినకూడనివి వింటుంది, తీసుకోకూడనివి మనసులోకి తీసేసుకుంటుంది. కాబట్టి అన్ని సమయాలలో కూడా నిన్ను మంచి దారిలోనే, మంచి నడవడికలోనే నడిపించదు. చిన్నప్పటి నుంచి ఎంతమంది ప్రభావం పడిందో, ఎన్ని పరిస్థితులు ప్రభావం పడిందో, ఎన్ని చూసారో, ఎన్ని విన్నారో, ఎన్ని నేర్చేసుకున్నారో, ఎన్ని రాసేసారో అన్ని దీంట్లో స్టోర్ అయిపోయాయి. కాబట్టి నువ్వు దాన్ని పరిపాలించాలి. నీ అధీనంలో నీ మనసు ఉండాలి. అది కూడా దేవుడు చెప్తున్నారు. సామెతల గ్రంథం 16:32 చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ ఎవరు మంచోడని చెప్తున్నారంటే, నీ మనస్సును నువ్వు స్వాధీనంలో ఉంచుకోవాలి. స్వాధీనం లేకపోతే అది ఎటువైపైనా తీసుకెళ్ళిపోద్ది. ఏది చూసావో అదే నిజమనుకుని ఆ రూట్లో తీసుకెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ దాని తప్పేమీ లేదు. ఇంతకీ మనం బాగా కొంచెం డీప్గా ఆలోచిస్తే అందరికీ ఒకలాంటి మనసే ఇచ్చాడు, కానీ కొంతమంది మంచిగా రాసుకున్నాడు ఆ మనసులో. అంటే మొదటి నుంచి కూడా కొంతమంది కొన్ని విషయాలని మంచిగా, నా లైఫ్ ఎలా ఉండాలి, ఈ రకంగా వెళితే ఈ జీవితాన్ని పొందుకోగలము అని రాసుకున్నారు. మరి కొంతమంది ఎలా రాసుకున్నారో ఒక్క ఉదాహరణ నేను బైబిల్ నుంచి చూపిస్తాను, ఆ తర్వాత ముందుకెళ్దాం మనం. సామెతల గ్రంథం 1:10-16 చదవండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందుము, పాతాళము మనుష్యులను మింగివేయినట్లు వారిని జీవముతోనే మింగివేదుము, సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారిని పూర్ణ బలముతో నుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుదము, నీవు మాతో పాలివాడివై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొను. కీడు చేయుటకే వారు పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. ఇక్కడ వీళ్ళు కూడా కొంతమంది నిన్ను ప్రేరేపిస్తారు. ఎలా అంటే వాళ్ళు ఏమంటున్నారంట, కొందరిని, నిర్దోషి అయిన కొందరిని చంపుదాం, ప్రాణం తీసేద్దాం, రండి వెళ్దాం. ఎందుకని వీళ్ళు అనవసరంగా ఒక నిర్దోషి అయిన మనిషిని చంపుతున్నారు? వాళ్ళ సొమ్మును దోచుకోవడానికి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును దోచుకొని మన ఇంటిని మాత్రం ఎలా నింపేద్దాం? దోపిడీ సొమ్ముతో. అంటే వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దోపిడీ సొమ్ముతో మన ఇంటిని నింపుకుందాం. ఇది మంచి సలహాయేనా?
కాదు. వాళ్ళ హృదయంలో ఎందుకు ఇలా నింపబడింది అంటే వాళ్ళు ఒక దొంగతనం చేసే వాళ్ళతో నివసించి ఉండాలి, లేదా వాళ్ళని మాదిరిగా తీసుకుని ఉండాలి. ఇదే కరెక్ట్ ఏమో అంటే మనం హ్యాపీగా ఉండాలి. ఒకడు ఏమనుకుంటాడంటే నా కుటుంబాన్ని నేను చూసుకోవడానికి నాకు వచ్చిన పని ఏదో నేను చేసుకుని అభివృద్ధి చెందుతూ నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, అలా సంపాదించాలి అని ఒకడు అనుకుంటాను. ఇది మంచిదేనా? ఇది మంచిదే. ఒకరికి హాని చేయట్లేదు, ఒకరిని మోసం చేయట్లేదు. కానీ ఈ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఏమనుకుంటున్నారు, రా నాతో రా, మనం ఒకళ్ళని నిర్దోషి అయిన ఒక మనుష్యుల్ని చంపుదాము, మన ఇంట్లోని మాత్రం వాళ్ళ సంపదతోటి ఆ దోపిడీ సొమ్ముతో నింపుకుందాము అని ప్రేరేపిస్తున్నారు. ఒకరి మనసు అలా చెప్తుంది, కొందరి మనసు ఎలా చెప్తుంది. ఎక్కడ తేడా జరిగింది అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏమైతే చూసారో, ఏ పరిస్థితుల్లో అయితే పెరిగారో, ఏ వాతావరణంలో పెరిగారో దాన్ని బట్టి రాసేసారు. వాళ్ళ మనసులో రాసేస్తే ఆ మనసు ఏం చెప్తుందంటే ఏది రాశారో అదే చేయమని చెప్తుంది. నేను బాగా చదువుకోవాలి. ఇప్పుడు నీ మనసు ఏం చెప్పుద్ది, మీరు రాసేసారు కాబట్టి మీరు చదువుకోండి, చదువు 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 అని చెప్తుంది. లేదు నేను సినిమాకి వెళ్ళాలి, ఇప్పుడు అదేం చెప్పు మనసు ఏమని ప్రేరేపిస్తుంది, నువ్వు సినిమాకి వెళ్ళు సినిమాకి వెళ్ళు సినిమాకి వెళ్ళు, ఎందుకంటే నీకు అందులో హ్యాపీనెస్ ఉంది, సంతోషం ఉంది. లేదు నేను ఇప్పుడు తాగాలి, ఇప్పుడు ఆ టైం అయ్యేసరికి మనసు ఏమని ప్రేరేపిస్తుంది, వెళ్ళు టైం అయిపోయింది తాగు, అంతే కదా. అంటే ఎవరి రాత వాళ్ళే రాస్తున్నారు. ఆలోచిస్తున్నారు ఇక్కడ, ఎవరి మనసులో వాళ్ళే రాసేసారు, రాసుకున్నారు. ఇప్పుడు మీ మనసులోకి వచ్చి నేను రాయను, నా మనసులోకి వచ్చి మీరు రాయలేరు. అంటే మీ రాత మీరే రాశారు, నా రాతని నేనే రాసుకున్నాను. అది తెలిసి అవనివ్వండి, తెలియక అవనివ్వండి, పరిస్థితి ప్రభావం అవనివ్వండి, కొంతమంది మనుషుల ప్రభావం అవనివ్వండి, మోసపోవడం అవనివ్వండి, మోసం చేయడం అవనివ్వండి, ఏదైనా కానీ ఏదైనా సరే కానీ మన మనసులో ఏవైతే ముద్రలు పడ్డాయో దాని ప్రకారంగా మనం నడుస్తున్నాం. ఇంకొకసారి, మన మనసులో ఏవైతే ముద్రలు పడ్డాయో దాని ప్రకారం అది మన మనసు ప్రేరేపిస్తుంది. ఇది చెయ్యి, నువ్వు నరహత్య చెయ్యి, అది ప్రేరేపించి కయ్యని ఏమని ప్రేరేపించింది, తమ్ముని చంపేశాడు. యోసేపు అన్నల్ని ఏమని ప్రేరేపించింది, ద్వేషంతో అమ్మే ఏదో రకంగా దూరం చేసాయి, అమ్మేశారు. అంటే మనసు చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే నిండి ఉందో ఈ మన మనసులో, మన మైండ్లో ఏదైతే స్టోర్ చేసామో దాని ప్రకారంగానే వెళ్తాం. దానియేలు గారిని ఆపద చూపించినప్పుడు కూడా దేవుణ్ణి మరవద్దు, దేవుణ్ణి ప్రార్థించు, దేవుడు తప్పిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, అదే రాసుకున్నాడు. ఆయన అదే భక్తితో ఉన్నాడు. అప్పుడు మనసు ఏమని ప్రేరేపించింది, అగ్నిగుండం చూసినా అంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నా లేదు, దేవుణ్ణి ఆనుకో, దేవుడిపై ఆధారపడు, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ప్రార్థించు, కాపాడతాడు. కాపాడారు కదా. అంటే మీరు మనసులో ఏవైతే రాస్తున్నారో, ఏవైతే స్టోర్ చేశారో, అది మంచా చెడా అదే ప్రేరేపిస్తుంది మిమ్మల్ని. చర్చికి వెళ్ళాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఈ వారం చర్చికి వెళ్ళాలి అని మీరు రాసేసారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రాశారు. కరెక్ట్ గా ఆదివారం ఏం చేస్తారు, రా వెళ్ళు టైం అయిపోతుంది వెళ్ళు అంటే మనసు నడిపిస్తుంది. ఇప్పుడు మనసు నడిపించినప్పుడు మనం ఏదైతే రాసామో అదే జరుగుతున్నప్పుడు మంచిగా రాయచ్చా, మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మన చేతిలోనే ఉంది. తెలుసో తెలియకో ఏవో చెడ్డరాతలు రాసేసి ఉండొచ్చు, పిచ్చి గీతలు ఎన్నో పెట్టేసి ఉండొచ్చు, అవసరం లేనివన్నీ స్టోర్ చేసి ఉండొచ్చు. ఇలా గలిబిలైపోయి గజిబిజి అయిపోయిన మనసుని ఒకసారి ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆయన ఏం చెప్తారో చూద్దాం.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16, 17. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనకి ప్రభువు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, అది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చివరిది వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను. ఇప్పుడు మనం రక్షణ తీసుకున్న తర్వాత పాపులం అవుతామా, నీతిమంతులం అవుతామా? అంటే అప్పటి వరకు పాపులమే. దేవుడి యొక్క కృపను బట్టి పరిశుద్ధులుగా మార్చాడు ఆయన. అప్పటి వరకు ఉన్న క్రియలు అంటే పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడిచివేసి, అక్రమాలు మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడిచివేసి, ఆయన నీతిని మనకు దానం చేసి, ఆయన కృపను మనకు చూపించి పరిశుద్ధులుగా చేశారు. ఇక్కడ ప్రభువు మనకి ఇండైరెక్ట్ గా ఒక పాఠం చెప్తున్నారు. అర్థమైందా? ఆయన ఏమంటున్నారు, ఇక మీ గతంలో మీరు ఏమైతే పాపం చేశారో, ఏవైతే చెడ్డ క్రియలు చేశారంటే మీ మనసు మిమ్మల్ని సరిగా నడిపించలేదు, అవునా? పాపం చేశారు, అక్రమం మార్గంలో వెళ్ళారు, అన్యాయం చేశారు, ఒకరిని హత్య చేశారు, లేదా తాగారు, తిన్నారు, తిరిగారు, ఎక్కడెక్కడో తిరిగారు. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి నీతి తప్పిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ నేను జ్ఞాపకం చేసుకోనను. ఇక్కడ మనల్ని కూడా ఏం చెప్తున్నారంటే, గతంలోనికి వెళ్ళి మీరు ఏవైతే క్రియలు, అలాంటి క్రియలు, బాధపరిచేటువంటి క్రియలు, బాధింపబడే క్రియలు ఎన్నో ఉన్నాయి కదా మీ మనసుల్లో పేరుకుపోయి ఉన్నాయి. వాటిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోకండి. అంటే ఇప్పుడు మనసులోని మంచి, ఇందాక మొదటి నుంచి మనం చెప్తున్నాం కదా, మంచిని చూసాము, చెడుని చూసాము, మంచివి రాసేసాము, చెడువి రాసేసాము. దీనికి ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కంప్యూటర్ ఉంటుందా? కంప్యూటర్లో ఖాళీ ఉంటుంది, కొంత స్పేస్ ఇస్తాడు, అది మనం వాడుకోవచ్చు. ఆ వాడుకోవడానికి ఏం చేస్తామంటే ఫోల్డర్స్ అని, అంటే ఒక్కొక్క ఫోల్డర్ ఒక్క నోట్ బుక్ అని కొన్ని ఊహించుకోండి మీరు. ఒక్కో ఫోల్డర్లో కొన్ని ఏంటంటే, ఒక ఫోల్డర్లో దేవుడి పాటలు, ఇంకో ఫోల్డర్లో దేవుని యొక్క మెసేజ్లు, ఇంకో ఫోల్డర్లో మన పర్సనల్ విషయాలు ఏమన్నా ఉంటాయి, ఇంకో ఫోల్డర్లో మన ఆఫీసుకు సంబంధించిన విషయాలు, లేదా మన బిజినెస్కి సంబంధించిన విషయాలు. ఇలా ఒక్కో దాంట్లో ఒక్కోటి పెడతాం. మనకి ఎప్పుడో గుర్తొచ్చింది, అవేంటో చూడాలనుకున్నాం, మర్చిపోయాం కాబట్టి ఒకసారి మన వ్యాపారానికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటి అని చూడాలనుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? కంప్యూటర్లోకి వెళ్ళి ఇవన్నీ ఓపెన్ చేస్తామా? అదొక్కటే, అదే బిజినెస్ కి సంబంధించిన ఫోల్డర్ ఉంది కదా, అదొక్కటే తీస్తామా? ప్రస్తుతానికి అది కావాలండి. ఇప్పుడు ఏం చేస్తాము, అన్ని చెక్ చేసుకుంటూ రావాలా? ఆ ఫోల్డర్ తీస్తే సరిపోద్దా? అది ఆ ఫోల్డర్ ఒక్కటే ఓపెన్ చేసి మనకు కావలసిన విషయం ఏంటో చూసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తాం. ఇక్కడ మన మనసులో కూడా చాలా చాలా స్పేస్ ఉంటుంది, చాలా ఖాళీ ఉంటుంది మన మనసులో, మన మైండ్ లో కూడా. అయితే ఏం చేస్తామంటే దాన్ని వృధా చేస్తాం. ఇక్కడ పక్కింటి దగ్గర గొడవ అవుతుందా, దాన్ని స్టోర్ చేసేస్తాం. అక్కడెక్కడో యాక్సిడెంట్ అవుద్దా, దాన్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తాం. గతంలో ఏదో మోసపోయామా, దాన్ని స్టోర్ ఎందుకంటే
వీటి వల్ల మనం చాలా సఫర్ అవుతామండి, బాధపడతాం. మాకు కూడా రీసెంట్గా అర్థమై మీకు చెప్తున్నాం, ఎందుకంటే తీసేస్తారు కదా ఇంకా తేలికవుతారని. దాన్ని ఇక్కడే స్టోర్ చేస్తాం. గతంలో ఏదో ప్రమాదం జరిగింది చూడండి, దాన్ని ఇందులోనే పెడతాం. తర్వాత మనల్ని ఎవరో మోసం చేశారు చూడండి, అది గుర్తుంటుంది. తర్వాత మనం ఎవరినన్నా మోసం చేసాం కానీ అబద్ధం ఆడినట్టు కానీ ఉంటే అది ఇందులోనే ఉంటుంది. తర్వాత ఇంకా మనకు బాధ కలిగించే విషయాలు, దుఃఖం కలిగించే విషయాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకసారి మీ గతంలోకి వెళ్ళి మీకు ఏం గుర్తొస్తుంది అంటే ఏ ఫోల్డర్ ఓపెన్ చేస్తారు ఎక్కువ? బాధపడ్డ ఫోల్డర్స్ పర్టిక్యులర్ గా తీసుకొని మళ్ళీ చూసుకొని ఆ బాధపడిన విషయాలు, మోసపోయిన విషయాలు, కృంగిపోయిన విషయాలు, ఏడుస్తున్న విషయాలు అవన్నిటిని ఓపెన్ చేసి చక్కగా భూతార్థంలో పెట్టి చూసి మళ్ళీ ఏడుస్తాం, మళ్ళీ బాధపడతాం, మళ్ళీ కృంగిపోతాం, మళ్ళీ ఏడుస్తూనే ఉంటాం, మళ్ళీ హింస. అదొక డిప్రెషన్, అదొక బాధ, అయ్యో ఎందుకు జరిగింది ఎలాగని. ప్రభువు ఏం చెప్తున్నాడంటే అవసరమైనది ఉంచండి, ఎందుకంటే మనసు అనేది చాలా విలువైనది. ఏ చెత్త పడితే ఆ చెత్త రాయొద్దు, అందులో పెట్టొద్దు. మరలా మీరు అప్పుడు ఎప్పుడో జరిగింది, అది ఈ రోజు గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఉండే సంతోషం మీకు ఉందా? ఇప్పుడు ఈ రోజు కూడా ఆ రోజులాగే బాధతోటే నిండిపోయింది, ఎందుకంటే వాటిని మోసుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఫోల్డర్స్ ని పర్మనెంట్ గా మూసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. అంటే ఇలా ఇంటూ మార్క్ కొట్టేద్దాం. మన సేఫ్టీ గురించి, మన గురించి, ఎవరి కోసం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాలు ఒకసారి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ అలా ఒక సినిమాలో గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడు గాయపరచబడ్డారు కొట్టేయండి, ఇంటూ చేసేయండి, ఇంకొద్దవి. ఎందుకంటే ఈ రోజు సంతోషం పోతుంది కదా, మళ్ళీ ఇదే రేపు గుర్తు చేసుకుంటాం. అప్పుడేమవుతుంది? రేపు ఆనందంగా ఉంటాం, మళ్ళీ బాధే. మళ్ళీ రేపటిది ఎల్లుండి గుర్తు చేసుకుంటాం, ఆ రోజు సంతోషం. ఇప్పుడు జరగలేదు, అది ఎప్పుడో అయిపోయింది, పడిపోయావు. అయినా సరే అది మొయ్యడం వలన, ఆ జ్ఞాపకాలు అనేవి మొయ్యడం వలన నీకు భారంగానూ ఉంది, బాధగానూ ఉంది. ఏ రోజు బాగోకుండా చేసుకోవడం ఎందుకు? కాబట్టి మీరు ఎప్పుడైతే ఎన్నిసార్లు అయితే ఏడ్చారో ఒకసారి గుర్తు చేసుకుని వాటిని కొట్టి పడండి. ఇంకా అయిపోయింది, ఆ బాధ అయిపోయింది, మళ్ళీ మొయ్యొద్దు. ఇంకా మీరు ఎన్నిసార్లు అయితే ఎవరి చేత అయితే మోసగించబడ్డారో వాటిని కొట్టేయండి. ఇంకా మోసగించబడిపోయాము, అది కూడా అయిపోయింది, ఆ ఫోల్డర్ తీసేద్దాం. ఒక్కొక్కటి కొట్టేస్తుంటే మనకేం మిగులుతుంది? ఇప్పుడు ఫస్ట్ స్పేస్ కావాలి. ఇప్పుడు మంచిని నింపాలనుకోండి, ఖాళీ కావాలి. ఇప్పుడు మనసులో స్థానం కావాలి. ఇప్పుడు ఈ మనసులో ఈ చెత్త అంతా ఎవరు చెప్పిన మాటలైనా పెట్టేసుకోండి, ఎవరు చెప్పిన ఆలోచనలన్నా పెట్టేసుకోండి. అక్కడ అవసరం లేని గొడవలన్నీ లోపల పెట్టుకోండి. మనకి అవసరం లేని వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి వాటిని మైండ్ లో పెట్టుకుని ఇంకా బుర్ర చెదిరిపోద్ది అనమాట. మైండ్ డైవర్ట్ అయిపోయి నేను సుఖంగా ఉండవదు, ప్రశాంతంగా ఉండవదు. ప్రభువే ఇంక నేను జ్ఞాపకం చేసుకోను, అయిపోయిన విషయాలన్నింటినీ వదిలేస్తున్నాను, గతాన్ని కొట్టేశాడు. ఇంకా ఆయన మన పాపాలను కొట్టేశాడంటే తుడిచేశాడు. ఇప్పుడు మన మనసును కూడా క్లీన్ చేద్దాం. ఏదేదో చెత్త ఉంది కదా, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అంటే ఏ బాధ ఉంది, సంతోషమే ఉంటాయి, కానీ సంతోషాన్ని గుర్తు చేసుకోము. బాధపడే విషయాలు ముందు ఒకసారి వరుసగా తీసుకుని ఏదైతే బాధిస్తుందో ఇంకొకసారి బాధపడి కొట్టేద్దాం. నిన్ను ఇంకా పర్మనెంట్ గా నేను మర్చిపోతున్నాను, ఇంక నాకు వద్దు, నువ్వు నా జీవితంలో అప్పుడు పడిపోయాను, అప్పుడు తెలియక ఏదో అయిపోయింది, ఇంకా మరలా నిన్ను మొయ్యను, నిన్ను గుర్తు చేసుకోను, నిన్ను జ్ఞాపకం తెచ్చుకోను. కాబట్టి ఏవైతే బాధిస్తున్నాయో ఆ సంఘటనలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఇక్కడే వదిలేద్దాం, కొట్టేద్దాం. కొట్టేసి కొలది మనకి ఖాళీ ప్లేస్ మిగులుతుంది, అంటే క్లీన్ అవుతుంది. అంటే ఒకటి మనసును శుభ్రం చేస్తున్నాం, క్లీన్ అవుతుంది. రెండోది భారం తీసేస్తున్నాం.
తేలికవుతున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఆనందపడేవి ఏమున్నాయి మన జీవితంలో, వాటిని గుర్తు చేసుకుందాం. సంతోషపడేవి ఇంట్లో చిన్నప్పుడు ఆడుతుండగా కొత్త బట్టలు కొనిచ్చినప్పుడు మనకు ఆనందం. అది ఇంట్లో మనకు తెలియకుండా మనకి ఇష్టమైన వంట చేసి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మనకు సంతోషం. స్కూల్లో ఒక మంచి గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు మనకు ఆనందం. మన పేరు ప్రతి ఒక్కరి నోట స్కూల్ ఫస్ట్ టీమే, మంచి ర్యాంకరీమే అన్నప్పుడు మనకు ఆనందం. మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు మనకు ఆనందం. మనకి ఏదో అచీవ్మెంట్ పొందినప్పుడు మనకు ఆనందం. మీరు మీ జీవితాలలో మీ సంపాదనతో మొదటిసారి బండి కొన్నప్పుడు మీరు సంతోషించే ఉంటారు. ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు రోజు ఎలా ఉంది? సంతోషాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అబ్బా నేను ఇంత ఆనందాన్ని పొందుకున్నానా చిన్నప్పటి నుంచి, నా జీవితంలో కూడా శుభదినాలు ఉన్నాయి, నేను కూడా సంతోషించిన రోజులు, సంతోషపడ్డ రోజులు దేవుడు ఇచ్చాడు నాకు. ఓన్లీ బాధే కాదు, ఓన్లీ కృంగుబాటే కాదు, ఓన్లీ కన్నీరే కాదు. కొత్త ఇల్లు కట్టినప్పుడు ఆనందం, కొత్త బెడ్ కొనుక్కున్నప్పుడు ఆనందం, కొత్త వాచ్ కొనుక్కున్నప్పుడు సంతోషం, మన స్వశక్తితో ఏదైనా చేసినప్పుడు సంతోషం, మనం కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు సంతోషం. ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని మూసేసి వాటిని మాత్రమే తీస్తూ మరలా మన బాధను ఏం చేస్తున్నాం? రెట్టింపు చేసుకుంటున్నాం. ఇప్పుడు వీటిలో బాగా సంతోషాన్ని ఇచ్చేవి, మన మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, సరదాగా మన రిలేటివ్స్తో స్పెండ్ చేసినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, వాళ్ళతో హాయిగా గడిపినప్పుడు, సరదాగా ఉన్నప్పుడు, బండిపై తిరుగుతున్నప్పుడు, ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఇవన్నీ ప్రకృతిలో కొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు ఇవన్నీ మనకు సంతోషాన్ని ఇచ్చాయా లేదా? వీటిని ఉంచుదాం. తర్వాత మనకి ఎవరైనా ధైర్యాన్ని చెప్తున్నప్పుడు, మనతో ఎవరైనా ప్రేమగా మాట్లాడినప్పుడు, మనకి ఎవరైనా మంచి సజెషన్స్ ఇస్తున్నప్పుడు ఇవి ధైర్యాన్ని ఇచ్చాయా లేదా? వీటిని ఉంచుదాం. బాధపడిన విషయాల్ని, గాయపరచబడిన విషయాల్ని తీసేద్దాం. ఇప్పుడు మనసు ఏమైంది? తేలికైంది. మనసు ఏమైంది? ఓన్లీ సంతోషంతో మాత్రమే ఫిల్ చేయబడింది, అంటే సంతోషంతో మాత్రమే నింపబడింది. మనసు ఏమైంది? కాస్త ఖాళీ అయింది. ఇప్పుడు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ ఇందాక ఫస్ట్ మాట చదవండి. ఇప్పుడు నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాస్తాను. ఇప్పుడు అకండి, ఈ మాట తీసుకోండి. ఇప్పుడు దేవుడు ప్రభువు ఏమంటున్నాడంటే, చెత్త చెదారం, పిచ్చి పిచ్చి గీతలు, ఏవేవో పనికిరానివన్నీ క్లీన్ చేశారు కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా, మనసుని క్లీన్ చేసి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు కదా. ఆయన ఏమంటున్నారంటే, నా ధర్మ విధులు రాస్తాను, ఇప్పుడు నా కట్టడలేంటో నీ మనసుపై రాస్తాను, మనసు అనే పలకపై రాస్తాను. ఈ మనసు అనే పలకపై దేవుడికి ఇచ్చేసామనుకోండి, దేవుడు పిచ్చి గీతలు ఏమన్నా పెడతాడప్పుడు? లేదు, మంచి రాత రాస్తారు. మంచి రాత రాసినప్పుడు, మంచి విషయాలు రాసినప్పుడు ఆటోమేటిక్ గా మనసు ఏమని ప్రేరేపిస్తుంది? ఇప్పుడు ఆ మనిషిని మంచిని చేయమని ప్రేరేపిస్తుంది. అంటే మంచి జీవితాన్ని అందుకోవడానికి నిన్ను తీసుకెళ్తుంది. అంటే రిపేర్ ఇక్కడ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా జీవితంలో జరిగిపోద్ది. రిపేర్ ఇక్కడ మార్పు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా జీవితం మారిపోతుంది. ఇక్కడ ప్రభు ఏం రాస్తాడు? అందుకే ప్రభుకి ఇచ్చాం మనం. ప్రభు ఏం చెప్పాడంటే, గతంలో కొన్ని విషాదాలు ఉంటాయి, అవి ఉంటాయి, అక్రమాలు ఉంటాయి, వాటిని నేను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీరు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని తుడిచేయండి అన్నాం కదా. తుడిచేసాము. తుడిచిన ప్లేస్ లో క్లీన్ చేసిన తర్వాత దేవుడు కొన్ని మాటలు రాస్తా అన్నాడు. ఆ మాటలు ఎక్కడ రాస్తాడంటే, ఇదిగో ఇక్కడే దేవుడి మాటలు వినిపించడం అంటే మీ హృదయాలపై రాస్తున్నారు. మీరు హృదయాన్ని ఇస్తున్నారు లేదా మనసుని ఇస్తున్నారు, ఆ మాటలు సరాసరి దేవుడు రాస్తున్నారు. ప్రతి మాట కూడా మీ హృదయంలో భద్రం చేసుకోండి.
మీ మనసులో దాచుకోండి అని చెప్పేది ఎందుకనే, ఎందుకంటే మంచితో నింపబడాలి. అక్కడ జీవితం మారాలంటే ఇక్కడ హృదయం మారాలి, మనస్సు మారాలి. అందుకనే రక్షణకు కూడా ఏం పొందమంటాడు దేవుడు? మారు మనస్సు. అక్కడ కూడా మనస్సు ఇంపార్టెంట్. ఆ మనస్సు మారితేనే నీకు రక్షణ పొందే అర్హత ఉంటది. ఇక్కడ ప్రభుకి ఇచ్చాం, ప్రభు పిచ్చిగీతలు రాయరు, మనకులా రాయరు. మనం ఇదివరకు తెలుసో తెలియక కొన్ని రాసేస్తాం కదా, అలా రాయరు. కొన్ని మంచి విషయాలు రాస్తారు. ఏమని రాస్తారు? నాయన నీకున్నంతలో పేదలకు సహాయం చెయ్యి, ప్రేమించండి, అలాగే స్వార్థం లేకుండా బ్రతకండి, అసూయ లేకుండా ఉండండి, క్షమాగుణాన్ని కలిగి ఉండండి, అసూయను పెంచుకోకండి, కొన్నింటిని విడిచిపెట్టండి, మీ కుటుంబాలతో సమాధానం కలిగి ఉండండి, మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఈ మాటలు రాసుకున్నాం. పదే పదే చదవండి ఈ మాటలు. ప్రేమించండి, స్వార్థం లేకుండా జీవించండి, అసూయ పెంచుకోవద్దు, క్షమాగుణాన్ని కలిగి ఉండండి, మీకున్నంతలో పేదలకు దానం చేయండి, పేదలకు సహాయం చేయండి. ఇది ప్రతి వారం ప్రభువుకి ఇస్తే మనసుపై ఆయన ధర్మ విధులు రాస్తానని చెప్పి ఇవే రాశారు. ఇవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి? ఇప్పుడు ఒకటి ఏంటంటే ముందు మనం సంతోషంగా ఉంటాం. ఇవి రాసినప్పుడు మీ మనసు కూడా మిమ్మల్ని ఏమని ప్రేరేపిస్తుంది? ఇదిగో దేవుడు రాసేది ఈ మాట జ్ఞాపకం తెప్పిస్తుంది కదా. ఇదిగో దేవుడు నీ మనసులో ఏం ముద్ర వేశాడంటే, ఏం రాశాడంటే ప్రేమను కలిగి ఉండమన్నాడు. ఇప్పుడు పగకు చూడందా? పగ పెట్టుకోము. ఎందుకంటే ఎవరు చేసిన పాపానికి వాళ్ళు ఎలాగో ప్రతిఫలం అనుభవించుకోవాలో అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. తర్వాత ఇక్కడ కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, ఎందుకంటే ఆయా ప్రతిఫలం ఆ మనిషి ఏది విత్తుతాడో అది పొందుకుంటాడనే ఒక నియమం ప్రకారంగా వెళ్ళిపోద్ది. కాబట్టి పని కట్టుకుని మీరేమీ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు దాంట్లో. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా? ఇప్పుడు ఈ మాట రాసుకోవడం వల్ల పగ లేదు, ఇప్పుడు ద్వేషం లేదు, అసూయ లేదు, కోపం లేదు, ప్రతీకారం లేదు, చింత లేదు, ఏ స్వార్థం లేదు, ద్వేషం లేదు. ఇవన్నీ లేకపోవడం వలన ముందు మీరు ప్రశాంతంగా ఉంటారు. తర్వాత ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది మళ్ళీ దేవుడి చేత మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు ఏదో చిన్నగా సహాయం చేస్తారండి. ఒకవేళ మీకు ఎవరైనా చేయి చాచి అడిగారనుకోండి, మీకున్న దాంట్లో కొద్దిగా సహాయం చేస్తారు. మరి దేవుడు నూరెంతలు రెట్టింపు చేసి నీకు అనుగ్రహిస్తాను. ఎందుకంటే ఎవరికైనా ఇస్తే ఎవరికి ఇచ్చినట్లు అని ప్రభువు చెప్పారు? నాకు ఇచ్చినట్లు. నేను ఆకలిగా ఉంటే ఆహారం పెట్టారు, దాహంగా ఉంటే నీళ్ళు ఇచ్చారు, వస్త్రహీనతగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాలలో ఉంటే నన్ను పరామర్శించారు, వ్యాధి బాధలలో ఉంటే నన్ను పలకరించారు, నన్ను వాదార్చారు. అంటే ప్రభువా మేము ఎప్పుడు చేసాం నీకు ఇవన్నీ అంటే, మిక్కిలి అల్పులైన అంటే నీ తోటి వారిలో నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి చేస్తే నువ్వు ప్రతిఫలం ఎక్కడి నుంచి పొందుకుంటున్నావు? దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నావు. అంటే నీకు ఈ జీవితంలోనే ఆశీర్వాదం. నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది నువ్వు రెట్టింపు నూరంతలు, పదింతలు, వందెంతలుగా పెరిగిపోయి నువ్వు అందుకుంటున్నావు, ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటున్నావు. తర్వాత అయిపోయిన తర్వాత నిత్య జీవితానికి నిన్ను నడిపిస్తుంది. అంటే ఇప్పుడు దేవుడి మాటలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయి. దేవుడి మాటలు మన మనసులో రాసుకుంటే ఈ జీవితంలోని నిన్ను అభివృద్ధి పరుస్తున్నాయి. ఒకళ్ళని క్షమించండి, ఇది దేవుని మాట అని రాసుకున్నారనుకోండి, దాని వలన క్షమాగుణం కలిగి ఉండడం వలన నీకు క్షమాపణ దొరికింది కదా ప్రభు దగ్గర. మనం ఇంకా చిన్న చిన్న విషయాల్లో క్షమిస్తామేమో, ప్రభువు చాలా పెద్ద విషయంలోనే క్షమాపణ ఇచ్చారు. అంటే మనం ఇచ్చేది చిన్నదే, పొందుకునేది ఎక్కువ. ఇప్పుడు మనసులో ఇది రాయడం వలన, మనసు ఇది ప్రేరేపించడం వలన ఇక్కడ జీవితం బాగుపడిందా లేదా? అభివృద్ధిలోనికి వెళ్ళిందా లేదా? ఇదివరకు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి.
ఇలా ఇవ్వక ముద్ర ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 3. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అంటే ఇదివరకు మనసు ఎలా ఉంది? ఒక కట్టడ లేదు, ఒక మంచిదా చెడుదా అని లేదు. కానీ ఏది పడితే అది రాసేయడం వలన నువ్వేం రాసావో దాని ప్రకారంగా తీసుకెళ్ళిపోయింది. చెడ్డ రాతలు రాశారనుకోండి, అంటే ఒక హత్య చేయాలి అని రాశారనుకోండి, అదే ప్రేరేపించింది. ఒక దొంగతనం చేయాలని రాశారనుకోండి, మనసు అదే ప్రేరేపించి అక్కడికే తీసుకెళ్ళింది. ఇదివరకు మీరు ఏం చేశారు? శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి శరీరాశలను అనుసరించి నడుచుకుని దేవోగ్రతకు అంటే దేవుడి ఉగ్రతకు పాత్రులైపోయారు కదా. ఇప్పుడు ఆ మాటలు ఎరేజ్ చేయండి, కొట్టేయండి. ఇంకా ఆ బాధ కలిగించే విషయాలు కూడా తీసేయండి. చెడ్డ మాటలన్నీ చెరిపేశారనుకోండి, దేవుడు ఇప్పుడు మంచి మాటలతో మీ మనసుని నింపారు. ఆ రాతలు రాసుకుంటున్నప్పుడు మీ మనసు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ వీటి ప్రకారంగా నడిపిస్తుంది, వీటి ప్రకారంగా ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఇది వరకు ఎవరికి పెట్టొద్దు అని చెప్పిన మనసే దేవుడు మాట రాసిన తర్వాత మన మనసుపై ఆయన మాట రాసిన తర్వాత ఇప్పుడు ఏమని చెప్తుంది? ఇవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే ఇదే రాసాం. మళ్ళీ ఇది వరకు పెట్టొద్దు, పెట్టే మనసు లేదు నీకు, పెట్టకూడదు, మనకే అని చెప్పినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ముద్ర తీసేసి ఆ మాట తీసేసి మీరు ఇస్తే మీరు అధికంగా పొందుకుంటారు. దేవుడి దగ్గర నుంచి మనం ఇచ్చేది కొంచెమేనండి. మనం ప్రేమని ఇచ్చామనుకోండి, మరలా తిరిగి ప్రేమనే పొందుకుంటాం. పగని ఇచ్చామనుకోండి, మరలా తిరిగి పగనే పొందుకుంటాం. ఈర్ష్యని ఇచ్చామను అంటే ఏది ఇస్తే అదే వస్తుంది మనకి. అలాంటప్పుడు మీరు మంచిది ఇస్తే మీకు మంచిగా కదా జరగాలని ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏం కోరుకుంటారు? కీడు కోరుకుంటారా? మేలే కదా జరగాలని ఉంది. మీరు కోరుకోవాలి, అది పొందుకోవాలంటే ముందు మీరు చేసేయండి. మీరు ఎంత చేయగలరో అంతా చేసేస్తే దేవుడి దగ్గర నుంచి 100 రెట్లుగా దాన్ని మీరు పొందుకుంటారు. ఇలా మనసుపై పిచ్చి గీతలు చెరిపేసి దేవుడు రాసిన మంచి విధులను రాసుకుంటూ వెళితే, ఇక్కడ రాస్తే ఇక్కడ మారిస్తే జీవితం మారిపోద్ది. ఇక్కడ మారిస్తే జీవితంలో అంటే మనసు ఇక్కడ ముందున్నట్టు ప్రేరేపించదు. మునుపు అలా ప్రవర్తించాడు. మునుపు ఏం చేశారంటే శరీర స్వభావ సిద్ధంగా మనసు యొక్క కోరికలు అది ఎలా నడిపిస్తే అలా నడిపించి మనసు మిమ్మల్ని నడిపించకూడదు. మీ స్వధీనంలో ఉండాలి. మీరు దాన్ని నడిపించాలి. మీరు కోరుకున్నట్లుగా అది చేయాలి. ఇప్పుడు అలా చేయాలంటే ముందు మనసుపై మీ రాతలు మీరు రాయండి. మీరు మంచిగా రాతలు రాయండి. మీరు ఎలా కోరుకుంటున్నారో వాటిని మీరే రాయండి. ఇదిగో దేవుని ప్రేమను కలిగి నేను నడుచుకోవాలి. ఇప్పుడు అదేం చెప్పుద్ది? ఇలా నడుచుకో అని ఒక ఆదేశం ఇస్తుంది. ఎందుకంటే మంచిది రాసాం కాబట్టి అలాగే ప్రేరేపిస్తుంది, ఆ మార్గంలోనే నడిపిస్తుంది. అప్పుడు మనం ఏం పొందుకుంటాం? ఆటోమేటిక్గా మంచి పొందుకుంటాం. కాబట్టి కొన్ని మన చేతిలోనే ఉన్నాయి, దేవుడు మన చేతుల్లోనికే ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మీ మనసులో ఒకవేళ ఈర్ష్యతో నిండితే దాన్ని చెరిపేయండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఒక పక్షపాతంతో ఉండాలి అని రాశారనుకోండి, మీకు అదే ఎదురవుతుంది. కానీ అది వద్దు మనకి. ఒక అసూయతో ఉండాలి అని రాశారనుకోండి, మళ్ళీ మనకు అదే తిరిగి వస్తుంది. ఎందుకంటే మనం అది ప్రేరేపించిన విధంగా అసూయ పడుతూ వెళ్ళిపోతున్నాం. మనం మళ్ళీ ప్రపంచం నుంచి దేవుడి నుంచి దాన్నే పొందుకుంటాం. కానీ మనకి ఏం జరగాలి? అంతా మంచి జరగాలి. అంటే దేవుడు మంచి మాటలన్నింటినీ మన మనసుతో నింపుకుంటే ఆ కట్టడల విధంగా ఆ దేవుడు చెప్పిన విధుల ప్రకారంగా నడుచుకున్నట్లయితే అక్కడ జీవితము మనసు ఆ రకంగా ప్రేరేపిస్తుంది. మునుపున్నట్టు ప్రేరేపించదు. ఇప్పుడు చెప్పదు.
ఇప్పుడు కొత్తగా ఏమైతే రాసామో దాని ప్రకారంగా నడిపిస్తుంది. ఇప్పుడు మునుపున్న పాత జీవితం ఉండదు, కొత్త జీవితాన్ని, మంచిగా ఉండే జీవితాన్ని పొందుకోగలుగుతాం. ఇంక చివరిగా యెషయా గ్రంథం 26:3 చూడండి. యెషయా గ్రంథం, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చూసారా, ఎవరి మనస్సు దేవుడిపై ఆనుకొనునో అంటే ఎవరు దేవుడికి మనసు ఇచ్చేస్తారో, ఎవరు పూర్తిగా దేవుడికి చోటు ఇచ్చేస్తారో వాళ్ళనంట పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుకుంటావు. ఇంకెంతకంటే ఏం కావాలి? అంటే ఏ పరిస్థితి రానివ్వండి, ఏం నడుస్తూ ఉండనివ్వండి, జీవితంలో మీరు ఎలా ఉంటారు? ప్రశాంతంగానే ఉంటారు, ఆరోగ్యంగానే ఉంటారు, మానసికమైన ఆరోగ్యం కలిగి ఉంటారు, ఆత్మీయమైన ఆరోగ్యం కలిగి ఉంటారు, శారీరకంగా బాగుంటారు, సంతోషంగా ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, ప్రేమతో నిండి ఉంటది మీ హృదయం. ఎందుకంటే అవే రాసాం మనం, దేవుడు మాటలే రాసాం. ఇదే మనసు దెయ్యానికి అప్పగించారనుకోండి ఒకవేళ అపవాదికి, ఇవే రాస్తుందా? ఖచ్చితంగా దీనికి విరుద్ధంగా అదిగో వాడిని చంపేయి, వాడిని నరికే, వాడిపై ఈర్ష్య పెట్టుకో, వాడి దోచేసుకో. మనం సామెతల్లో చదివాం కదా, నిర్దోషైన మంచోడైనా పర్లేదంట, మనం మాత్రం దోపుడు సొమ్ముతో నింపేసుకుందాం అంటే వాడు సొమ్ము తెచ్చుకుందో ఇలా రాస్తుంది. ఇలా రాసినప్పుడు నిన్ను అదే చేయమని ప్రేరేపిస్తుంది, నీకు అదే ఆదేశాలు ఇస్తుంది. అయితే దేవుడిపై ఆధారపడి వాడు మాత్రం ఎప్పటికీ పూర్ణ శాంతిగానే కాపాడుకుంటాడంట, దేవుడే కాపాడుకుంటాడు. ఎందుకంటే పూర్ణ శాంతిగా, అందంగా, ఆరోగ్యంగా, అభివృద్ధి పరంగా ఉండే విధంగానే దేవుడు తయారు చేశాడు. ఆ విధులు కట్టడలు అనే మాటలు అందమైనవి, అంటే అభివృద్ధిలో నడిపించేవి, మనిషి కాపాడబడేవి, మనిషి ఇంకా మంచిగా ఉండేవి, మంచి మార్గంలో ఉండేవి, మేలును పొందుకునేవి. ఆ రకంగానే దేవుడి విధులు కట్టడలు రాయడం అనేది జరిగింది. కాబట్టి మీ మనసు జాగ్రత్త అండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బయటకు వెళ్తారు, దేవుడి సన్నిధి అయిపోయిన తర్వాత బయటకు వెళ్తారు, రకరకాల మనుషుల్ని చూస్తారు, మాట్లాడతారు, రకరకాల గొడవలు కూడా చూస్తుంటారు, వింటారు. అయితే ఏది స్టోర్ చేయాలి, దీంట్లో ఏది పెట్టుకోవాలి, ఎవరి ఆలోచన తీసుకోవాలి, ఎవరి ఆలోచన విని పక్కన పెట్టేయాలి, అది వివేచన మీకు ఉండాలి, మీకు అర్థం కావాలి. ఎందుకంటే మనం ఏది తీసుకుంటామో అది మళ్ళీ ప్రేరేపిస్తుంది, పదే 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 ఇదే చెయ్యి, నువ్వు ఇదే చెయ్యి. ఒక వ్యక్తి వచ్చి పలానా ఆయన రాజ్పాల్ గారి దగ్గరకు వచ్చి, ఏమయ్య అక్కడ 5 సెంట్లు స్థలం ఉంది, తీసేసుకో, చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు ఈయన ఆలోచన తీసేసుకోవాలి వెంటనే ఒకసారి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని, నిజంగానే నాకు అవసరం ఉందా? మీరు ఆలోచించుకోలేదు. ఆలోచన మైండ్ లో పెట్టేసుకోకూడదు. పెట్టుకున్నారంటే కొను 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 అంటది, అలా కాదు, వెంటనే తీసేసుకోకూడదు. నిజంగా నాకు దాని అవసరం ఉందా? సరే ఉంది. కొనేంత సొమ్ము నా దగ్గర ఉందా? లేదా అప్పు చేయాలా? సరే అప్పు చేసాను చూడు, మరలా కట్టగలిగే స్థితి ఉందా నా దగ్గర? లేదా? నేనేమన్నా నవ్వుల పాలు అవుతానా? నేనేమన్నా ఇబ్బంది పాలు అవుతానా? అది తీసుకున్నా సరే నా కుటుంబం గడిచిపోతుందా లేదా? ఇది ఒక్కసారి మనం ఆలోచించి, ఆలోచన మంచిదైతే మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ అది మంచి ఆలోచన కాదనుకోండి, తీసుకోకండి. పెట్టుకున్నారా మిమ్మల్ని మళ్ళీ అదే ఆదేశం ఇస్తుంది, తీసుకో, కొను కొను కొను. దానివల్ల కష్టాల పాలవుతారు. ఇంకొకరు వచ్చి సంపాదన లేదు, ఏమీ లేదు, దేవుడిని నమ్ముకున్నాం కదా, బైబిల్ పట్టుకుని తిరుగు అంటే తీసేసుకున్నారనుకోండి, ఏమవుతుంది? అది కూడా కష్టమే. అక్కడ కూడా ఆలోచించాలి. నష్టపోతారు. నష్టపోయిన తర్వాత, పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఏ దారి కనబడదు మనకి. అందుకనే మనస్సు అనే విలువైనటువంటి ఈ ప్రదేశాన్ని, ఈ మనస్సుని
ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకండి, ఏది పడితే అది రాయకండి, ఏ నిర్ణయం పడితే ఏ ఆలోచన పడితే అది పెట్టేయకండి, ఏ గొడవ పడితే అది పెట్టేయకండి, ఏ చెత్తను తీసుకొచ్చి పెట్టకండి. చాలా క్లీన్గా ఉండాలి, చాలా అందమైన విషయాలే రాయాలి. ఎందుకంటే వాటినే గుర్తు చేస్తుంది మళ్ళీ, అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. అవసరం లేని వాటిని డిలీట్ చేసేయండి. స్పేస్ వచ్చే కొలది ప్రభువు మాట్లాడతారు మీతో, ఖాళీ అయ్యే కొలది ప్రభువు మంచి కొత్త కొత్త విషయాలన్నీ రాస్తారు. మీరు ఇంకా ఏదో చెత్తనే పేరుకుపోయి ఉంటే అక్కడ రాయడం కుదురుద్దా? ఇది అవ్వదు, అది అవ్వదు. కాబట్టి రెండు విధాల మనసు ఉండకూడదు. దేవుడికి అందరికీ మంచి మనసునే ఇచ్చారు. మనం రాసే పిచ్చి గీతల వలన, చెత్త రాతల వలన అది చెడ్డగా తీసుకెళ్ళిపోవడమా, మంచి దారిలో నడిపించడమా అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా మార్పు చేసామంటే, ఇక్కడ మంచిగా రాయడం మొదలు పెడితే అది మంచిగా ప్రేరేపిస్తుంది, మంచిగాను నడిపిస్తుంది. ఇంకా చెడ్డ ఆలోచనలు రాకుండా మనమే ఇక్కడ రాయడంలోనే జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ ఆపేసాం అనుకోండి, అసలు ఆలోచన ఇవ్వలేదు దానికి, అప్పుడు మిమ్మల్ని ప్రేరేపించడం. ఇంకా ద్వేషం అనే పదమే రాయలేదు మీరు. ద్వేషించు ద్వేషించు అని చెప్పుద్దా? ఇప్పుడు లేదు. ఏది రాయకపోతే అది చెప్పదు. ప్రేమ అనే పదమే రాశారు, ఇప్పుడేమని చెప్పుద్ది? ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నారు కాబట్టి ప్రేమించు. పగ అని రాశారనుకోండి, పగ తీర్చుకో పగ తీర్చుకో, మిమ్మల్ని నిద్రపోనివ్వదు. అందుకని అన్నింటికి ఇచ్చేయండి మనసుని, చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మీకు ఆదేశాలు ఇచ్చేది అదే. అది బాగుంటేనే జీవితం సవ్యంగా వెళ్తుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి, అర్థం చేసుకోండి, జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు చెప్పిన ఆదేశాలు మాత్రం, విధులను మాత్రం చక్కగా రాయండి, భద్రంగా రాయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుడు అయినటువంటి తండ్రి, మీ ఘనమైన నామానికి తండ్రి లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు దేవా. తండ్రి, బైబిల్ గ్రంథంలో ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు రాయించారు తండ్రి. మరి ఎంతవరకు కొన్ని మాటలు ఆలోచించడానికి మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు ప్రభా. ఇంకా ఎన్నో విషయాలు తండ్రి మా కోసం ఎంతగానో జ్ఞానం అనేటువంటి మహా సంపదను పొందుపరిచి ఉన్నారు ప్రభా. వాటన్నిటినీ తండ్రి తెలుసుకోవడానికి మరింతగా మాకు శక్తినిమ్మని, మీ కృపను చూపమని, ఆత్మ సహాయంతో విషయాలు గ్రహించేటువంటి జ్ఞానాన్ని ఇమ్మని తండ్రి వేడుకొని కోరుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి హృదయాలపై తండ్రి, వారి మనస్సులపై కేవలం మీ మాటలు మాత్రమే లిఖించబడేటట్లుగా తండ్రి వారిని కూడా భద్రం చేయండి, కాపాడండి. వారి జీవితాలు మరింత ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి తండ్రి మరి మీరే సహాయం చేయమని, కృప చూపమని, ప్రతి సమస్యను కూడా తండ్రి తొలగించమని, వారిని ఆనందంగాను, సమాధానంగా, సంతోషంగా ఉండడానికి తండ్రి మీరే దయ చూపమని, సహాయం చేయమని, ఎల్లప్పుడూ కూడా తండ్రి మీ కాపుదలలో భద్రపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.